ఇవాల్టి మన ప్రాన్స్ బిర్యానీలోకి గార్డెన్ ఉంది కదా, కిచెన్ గార్డెన్ లోంచి పుదీనా అన్నమాట. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఏంటంటే, నేను ఒక వంటకం తర్వాత మళ్ళీ పుదీనా మనం ప్రతిసారి అన్ని వంటల్లో వాడం కదా, ఇట్లా పులావ్స్, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్ అలాంటివే కదా. సో ఒకటి చేసి ఇంకొకటి చేసే లోపల నాకు సరిపడా వచ్చేస్తుందండి పుదీనా. ఇదిగోండి, సరిపోతుంది. దా పుదీనా హార్వెస్ట్. దా అర్జున్, దా కట్ చేస్తావా? కట్ చే కట్ చేయి. ఏం కట్ చేస్తావు రాజా? తాతకి చెప్పు, ఇది చూపెట్టు, తాతకి ఇది చూపెట్టు. కట్ చేయమంటే కత్తెరతో ఆడుకుంటున్నావా? ఇది వదిలే, ఇంకా ఇది చూపెట్టు, ఇది చూపెట్టు. మన గార్డెన్ లో పెరిగిన పుదీనాను పోవే అట. హాయ్ అండి, ఇవాళ ప్రాన్స్ తో బిర్యానీ చేస్తున్నాను. అంటే పులావ్ టైప్ లో చేస్తున్నాను అనమాట, దమ్ బిర్యానీ లా కాకుండా. సో డైరెక్ట్ ప్రొసీజర్లోకి వచ్చేద్దాం. దీనికోసం నేను ఇదిగోండి, ఇది 1 kg ప్రాన్స్ అనమాట. 1 kg పైనే ఉంటాయి. పీల్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్. ఇంకా వీటికి కావాల్సినవన్నీ బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, స్టోన్ ఫ్లవర్, జాపత్రి, ఇది ధనియా మసాలా పౌడర్, ఇది గరం మసాలా పౌడర్, ఇది షాజీరా, ఇంకా పుదీనా, ఉల్లిపాయలు, ఒక 2-3 పచ్చిమిర్చి, కొత్తిమీర. నేను ఇంకా రైస్ వచ్చేసి ఈ గ్లాస్తో 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. అయితే దీనికి ఏంటంటే రైతా కంటే కూడా సాలాన్ బాగుంటుంది. బాస్మతి రైస్ కడిగి పెట్టేసి, ఓకే. ఇప్పుడు బిర్యానీ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తా. దీనికి కొంచెం ఇంత పట్టదు, కానీ పెద్ద గిన్నె తీసుకున్నా. ఎందుకంటే కొంచెం హ్యాండ్ ఫ్రీ మూమెంట్ ఉంటుందని. ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసి, ఇంకొద్దిగా పడుతుంది ఆయిల్. నూనె వేడెక్కింది. ఇందులోకి షాజీరా, బిర్యానీ ఆకు, ఇవి ఉన్నాయి కదా, స్టార్ ఫ్లవర్, స్టోన్ ఫ్లవర్, జాపత్రి కొద్దిగా ఫ్రై చేస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా మొత్తం అన్నీ వేసేస్తున్నాను నేను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మిగతా మసాలాలు వేద్దాం. ఇది హై ఫ్లేమ్ పైన ఇవన్నీ వేగేలాగా పెడుతుంది. ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసేస్తా. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ పడుతుంది, అంటే పులావ్ కాబట్టి. ఓకే, పసుపు, కారం ప్రస్తుతానికి ఒక 3 స్పూన్లు వేసాను, 3 లేదా 4. ఓకే, ఇది బిర్యానీ మసాలా, ఇది వచ్చేసి గరం మసాలా. మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోవాలి. అల్లం కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు పెడదాం.
చూడండి మసాలా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ప్రాన్స్ వేసేస్తున్నా. ఇవి ఇంచుమించు కేజీన్నర ప్రాన్స్ అండి, అంటే పీల్ చేయక ముందు. ఓకే, ప్రాన్స్ని ఉడికిచ్చేద్దాం. రొయ్యలు ఈసారి చాలా పెద్దవి, మంచి సైజు దొరికాయండి. ఇదిగోండి, ఇది మొన్న మా అబ్బాయి వాళ్ళు రామ్నగర్ వెళ్ళి తీసుకొచ్చారనమాట. రొయ్యలు, పీతల పులుసు వీడియో కూడా పెట్టాను, చూడండి. చక్కగా కుదిరింది. కొద్దిసేపు రొయ్యల్ని వేగనిద్దాం. ప్రాన్స్కి సరిపడా ఉప్పు వేస్తున్నా. తర్వాత రైస్ వేసేటప్పుడు మళ్ళీ చూద్దాం. ఓకే, తొందరగానే ఉడికిపోతాయి. పైగా రైస్తో కూడా ఉడుకుతాయి కాబట్టి టెన్షన్ ఏం లేదు. ప్రాన్స్ వేగుతున్నాయి. ఇందులోకి సగం కప్పు పెరుగు వేస్తా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కొంచెం ఉప్పు కారం చూసుకొని పెరుగేసిన తర్వాత ఉప్పు కారం తెలియదు కదా, చప్పబడుతుంది కొద్దిగా. ఇంకే ఒక ఫుల్ స్పూన్ పెరుగు వేసా, చాలు. పెరుగు వేస్తే ఏంటంటే ఆ కొంచెం మసాలాస్ అనేవి ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతాయి, అంటే బాగా తెలుస్తాయి. 2 minutes కాగానే ఇందులో ఎసరు వేస్తాను. ఎసరు రాగానే రైస్ వేసేయడమే. రొయ్యలో హాఫ్ కంటే ఎక్కువే ఉడికిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రేవీని చూసి గ్రేవీని పట్టించి ఇందులో ఎసరు వేస్తాను నేను. ఇదిగోండి, ఒక చెంబుతో నీళ్ళు వేసా. ఒకటిన్నర చెంబులు. ఇప్పుడు ఈ నీళ్ళకి సరిపడా రైస్కి పట్టాలి కదా, ఈ నీళ్ళకి సరిపడా. సరే, రైస్ వేసే ముందు వేస్తా ఉప్పు, లేదంటే మళ్ళీ రొయ్యలకు పట్టేస్తుంది. ఈ ఎసరు రాగానే రైస్ వేస్తా. మసాలాలన్నీ చక్కగా ఈ ఎసరు బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మసాలాలు, స్పైసెస్, ఉప్పు అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసేస్తున్నా. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి, అంటే మంచినీళ్ళు తాగే గ్లాసెస్ 3 గ్లాసెస్ తీసుకున్నాను. దానికి నేను 5 గ్లాసెసే వాటర్ వేసాను అనమాట. ఎందుకంటే ఇది మరీ మెత్తగా అయిపోతే బాగోదు కదా. ఈ బాస్మతి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఈ ప్యాకెట్, అందుకని నేను 5 గ్లాసెసే వాటర్ వేసాను. ఒకసారి అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దామని ఒక 5 minutes అలా పెట్టేశానండి. మంచి బాయిల్ అయిన వాటర్లో వేసాను కదా, తొందరగా పీల్ చేసుకుంది. కాకపోతే ఇంకొద్దిగా పలుకుగా ఉందండి. ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఏంటంటే నేను ముందుగానే కొన్ని వాటర్ వేడి చేసి పక్కన పెట్టుకున్నా. నీళ్లు తక్కువైతే పైన యాడ్ చేయొచ్చు, ఎక్కువ అయిపోయింది అనుకోండి మరీ మెత్తబడిపోతే అంత బాగోదు కదా. మన చికెన్, మటన్ బిర్యానీ అంటే పర్వాలేదు. ఈ ప్రాన్స్ బిర్యానీ అనుకోండి మొత్తం ఒక కిచిడి లాగా అయిపోతుంది. పీసెస్ పెద్దగా ఉండవు కదా, ప్రాన్స్ చిన్నవి కదా, అందుకని అనమాట. ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసి ఇంకొక 5 నిమిషాలు పెడితే ఇట్లా వచ్చిందండి చక్కగా. అదిగోండి, ఎంత మంచి సువాసనో, అసలు చాలా బాగుంది. అండ్ ఇలా మనం పులావ్ కానీ బిర్యానీ కానీ చేసుకోవడానికి ప్రాన్స్ మీడియం సైజ్ ప్రాన్స్ అయితేనే బాగుంటాయండి. నేను ఇంతకుముందు టైగర్ ప్రాన్స్తో ఒకసారి చేశాను,
ఎందుకనో వాటికి అంత ఫ్లేవర్ పట్టుకోలేదు. ఈ ఈ రొయ్యలకైతే చూడండి చక్కగా ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఈ సైజ్ వల్లనేమో మనకు బయటికి ఒక్కొక్క ప్రాన్ తిన్నట్టు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నేను అంతకుముందే ఒక 2 ఎగ్స్, జస్ట్ ఇది డెకరేషన్ పర్పస్ కోసమే 2 ఎగ్స్ బాయిల్ చేసి వాటిపైన ఉప్పు మిరియాల పొడి వేసి పెట్టానన్నమాట. ఇలా చక్కగా పెట్టి ఇది డిష్ అవుట్ చేసి పెట్టాను. దాంతోపాటు ఈ సాలడ్, కీరా, ఇంకా ఆనియన్, ఇది సాలన్ పులావ్ కోసమని నేను టొమాటో సాలన్ చేశాను, ఇంకా రైతా. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఓహో, వేడి వేడి, యమ్మీ యమ్మీ. కొంచెం సాలన్, ఇంకా చాలా బాగా కుదిరింది. నేను చేసే విధానం మీకు చూపించాను. నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా వంటలు మీకు నచ్చుతున్నాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్.